మీరు విదేశీ వాళ్ళు పెట్టినా మేము స్వదేశీ వాళ్ళు మీతో సమాచారం తర్వాత మీతో అసలు మా మమతా చెప్పిన రాత్రి నర్సా సార్ సార్ ఇక్కడ సార్ సార్ ఫేస్ కనిపించలేదు సార్ సార్ ఫేస్ సార్ ఒకసారి ఇక్కడ సార్ 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 కొంచెం ముందు జరగండి ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చరాశ్రం ధారయతాం ధ్రువం అన్న కొంచెం వెనకకి రా ఉమాపతి ఇంకా జరుగుతుంది కొద్దిగా వెడల్పుంటారు అందరూ అందరూ పైసలైట్ బాబు గారు వీళ్ళు తెచ్చిన వాళ్ళు వేరే వాళ్ళ పీరియడ్లో అయితే ఎంత బాధ ఉంటుంది చెప్పు. ఈ గారు చెప్పన్నా గ్రామానికి ఇచ్చేసిన నా అన్న సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్కి వచ్చిండ్రు మరియు చైర్మన్ గారు సమ్మెల్ల వాణి శ్రీనివాస్ గారు మరియు మమతా రామకృష్ణారెడ్డి గారు మరియు మా గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులు అందరూ హాజరై మరి ఈ కార్యవర్గ సభ్యులు వచ్చి హాజరై దిగ్విజయంగా మనం ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. జగిత్యాల క్లబ్లో సోలార్ సిస్టమ్ ప్రారంభోత్సవాన్ని మమ్మల్ని ఆహ్వానించిన క్లబ్ కార్యవర్గ సభ్యులకు మరియు ఇక్కడికి విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన కార్యవర్గ సభ్యులందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్ మిత్రులకు మరియు ఇక్కడ హాజరైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సోలార్ సిస్టమ్ 14 లక్షలతో ఈ క్లబ్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఆర్థికంగా బాగుండడంతో పాటు ఆర్థికంగా సిస్టమ్ ఏర్పాటు చేయడం ద్వారా అన్ని సౌకర్యాలు ఉండడం జరుగుతుంది. దీనికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జగిత్యాల క్లబ్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి
విషయంలో ఈ ప్యానెల్స్ ఇనాగ్రేషన్కి ఆహ్వానించిన గౌరవ కార్యదర్శి గోపాల్ రెడ్డి గారు, స్పోర్ట్స్ కార్యదర్శి అమిత్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులకు, ఎంసీ మెంబర్స్కు, సభ్యులకు, పట్టణ ప్రథమ పౌరాలు సోదరి సమిల వాణి గారికి, స్థానిక కౌన్సిలర్ కూతురు సమాన మమత గారికి, మిగతా పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు జగిత్యాల క్లబ్లో సోలార్ ప్యానెల్స్ దాదాపు 14 లక్షలతో ఏర్పాటు చేసి సౌర విద్యుత్తు ఏదైతే ఉత్పత్తి చేస్తున్నారో చేయడం వల్ల దాదాపు 40 మెగావాట్ల ఉత్పత్తి కిలోవాట్స్ల 40 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 14 లక్షల రూపాయల ఖర్చు. సో ఇదంతా కూడా మన రెన్యూవబుల్ ఎనర్జీలో భాగంగా ఈ సౌర విద్యుత్తును ప్రపంచవ్యాప్తంగా కూడా వినియోగించుకుంటున్నారు. భారతదేశంలో అత్యధికంగా వినియోగించుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ముందున్నదని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి చాలామంది కూడా ఇప్పుడు ఏదైతే ఈ సోలార్ సూర్యరశ్మి ఏదైతే భగవంతుడు మన సూర్య భగవానుడు ఇచ్చే సూర్యకిరణాల ద్వారా మనం వివిధ రకాల ధాతువులు మెటల్స్ పెట్టి మళ్ళీ దాన్ని కరెంటుగా గ్రిడ్కు పంపించేసి మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా మనం దాదాపు యూనిట్కు 7 రూపాయలు, యూనిట్కు 7 రూపాయల చొప్పున క్లబ్కు ఆదాయం వస్తుంది. ఇది క్లబే కాదు, ఏ ఇంటి పైన పెట్టుకున్నా కానీ ఎవరు పెట్టుకున్నా కానీ వస్తుంది. మరి దాని వలన ఇటు పరిశ్రమలకు, వ్యవసాయానికి, గృహ అవసరాలకు కూడా విద్యుత్ ఇప్పుడు సమృద్ధంగా ఉంటున్నది. మరి ఇంతటి విద్యుత్తును ఇంటింటికి కూడా పేదవాళ్ళకి ప్రభుత్వం 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నదంటే మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ రకంగా ప్రభుత్వం పేదవాళ్ళకు కూడా సాయం చేస్తున్నది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన సబ్సిడీ కూడా ఇస్తున్నాయి. ఈ రిన్యూవబుల్ ఎనర్జీ వైపు మొగ్గు చూపాలని ఈ సందర్భంలో మా క్లబ్ కార్యదర్శి వారి సభ్యులను అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఎక్కడ వీలైతే అక్కడ మనం ఈ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ సోలార్ ప్యానెల్స్లో మంచి విద్యుత్ రావాలంటే వాటిని ఎప్పటికప్పుడు కొద్దిగా శుభ్రంగా కూడా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంచుకున్నప్పుడు ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. తద్వారా మనకి బొగ్గు, నీళ్లు, గ్యాస్ వీటి ద్వారా ఏదైతే ఉత్పత్తి ఉంటుందో అది తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భూమి నుండి తీసినప్పుడు ఆ ఖనిజాలన్నీ కూడా ఖర్చు అవుతూ ఉంటాయి. ఇక్కడేమో ఏదైతే సూర్యరశ్మి ఉందో అది మనకు భగవంతుడు ఇచ్చిన వరం. దానికి తోడుగా ఈ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని 25 సంవత్సరాల వరకు కూడా పనిచేస్తున్నాయి అంటున్నారు. తప్పకుండా జగిత్యాల ప్రజలు, ముఖ్యంగా ఇక్కడ శాసనసభ్యులను తెలియజేస్తున్నా, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేసుకోవాలి. దాంట్లో గిరి వికాస్ కింద గ్రామాలలో గిరిజనులకు ప్రత్యేకమైన సబ్సిడీ కూడా ప్రభుత్వాలు ఇస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం.